శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపారకరణ సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ఈరోజు కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిష్యం బేసిక్ లెసన్స్ దాంట్లోనూ కన్యారాశి గురించి చెప్పుకుందాం. కన్యారాశిలో స్టార్ట్ అయ్యి సబ్స్ అంటే సింహరాశిలో 22 అయితే కన్యారాశిలో 21 అనమాట. అక్కడి నుంచి నేను చెప్పుకుందాం. అది ఇప్పుడు కన్యారాశిలో వచ్చే నక్షత్రాలు ఏమిటి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు. అంటే మొత్తం ఎంత అయింది అక్కడ 3, 4, 2, 7, 2, 9 పాదాలు మనకు దీంట్లో వచ్చాయి. ఇప్పుడు ఎక్కడి స్టార్ట్లోను ఇప్పుడు 104 అంటే సీరియల్ నెంబర్ 104 వర్గో 1.2 అంటే ఇక్కడ ఏమిటంటే కన్యా ఉత్తర హస్త చిత్త అనుకున్నాం కదా, ఉత్తర ప్రారంభం అన్నమాట. 1:27 నుంచి 7:2 అంటే 2:13 దాకా ఉత్తర. అంటే దాంట్లో ఏమిటంటే సన్ అంటే సన్ స్టార్లాడ్ అవుతుంది, సబ్లాడ్ వచ్చి మార్స్ అనమాట. కన్యారాశి కాబట్టి మెర్క్రీ, దానికి మెర్క్రీ ఏమవుతుందంటే సైన్ లార్డ్ అతను. అది తర్వాత నెక్స్ట్ వచ్చి 2:13 నుంచి 4:13, 4:13 నుంచి 5:60 నుంచి 8:07, 8:07 నుంచి 9, 9 నుంచి 9:60 నుంచి 10 నుంచి 10:47, 10:47 నుంచి 13, 13 నుంచి 13:40, 13:40 నుంచి 14:47, 14:47 నుంచి 15:33, 15:33 నుంచి 17:33, 17:33 నుంచి 19:20, 19:20 నుంచి 21:27, 21:27 నుంచి 23:20, 23:20 నుంచి 24:07, 24:07 నుంచి 26:20, 26:20 నుంచి 27:00, 27:00 నుంచి 28:07, 28:07 నుంచి 28:53, 28:53 నుంచి 0:53, 0 అంటే తులారాశి అనమాట. 0:53 నుంచి 2:40, 2:40 నుంచి 4:47, 4:47 నుంచి 6:40, 6:40 నుంచి 7:27, 7:27 నుంచి 9:40, 9:40 నుంచి 10:20, 10:20 నుంచి 11:27 తులారాశిలో అని చెప్పేసి దీంట్లో ఉంది. దీంట్లో ఏమిటి అంటే ఇక్కడ సింహరాశి అంటే ఇప్పుడు స్టార్ లార్డ్ ఇప్పుడు ఇక్కడ అంటే కన్యా మెర్క్రీ సన్ మార్స్, మెర్క్రీ సన్ రాహు, మెర్క్రీ సన్ జూపిటర్, మెర్క్రీ సన్ సాటర్న్, మెర్క్రీ సన్ మెర్క్రీ. తర్వాత మూన్ కేతు, మూన్ వీనస్, మూన్ సన్, మూన్ మార్స్, మూన్ సబ్లార్డ్ రాహు, మూన్ రాహు తర్వాత మూన్ జూపిటరు, మూన్ జూపిటర్ తర్వాత మూన్ సాటర్న్ తర్వాత మూన్ మెర్క్రీ తర్వాత మార్స్ కేతు, మార్స్ వీనస్, మార్స్ సన్ను, మార్స్ మూను, మార్స్ రాహు, మార్స్ జూపిటర్, మార్స్ సాటర్న్, మార్స్ మెర్క్రీ, రాహు కేతు, రాహు వీనస్, రాహు సన్ను, రాహు మూన్. ఇక్కడ దాకా వస్తుందన్నమాట. అది అక్కడ అదనమాట ఇక్కడ దాకా వచ్చింది నేను అంతే. అది 130 సీరియల్ నెంబర్ వచ్చింది, 130 దాకా వచ్చిందన్నమాట. ఇది అది సింహరాశిలో వచ్చినట్టు, సింహరాశి నుంచి కన్యారాశిలో వచ్చినటువంటి సబ్లు చెప్పుకున్నాం మనం ఇక్కడ అనమాట. అది అలా వరుసగా వస్తుంటే చెప్పాను కదా, అక్కడేమో 22 సబ్బులు, అది ఇక్కడ 22, అండ్ 22, 21, 21 అంటే ఎంత అయిందంటే 42, 44, 64 ప్లస్ ఇంకోటి ఎంతంటే 64, 9, 19 అనమాట. 19 ఏమైపోతుందంటే 83 దాకా వస్తాయి. 83 × 4, 349, 249 అలా నక్షత్రాలు చెప్పుకున్నాం మనం. అదనమాట దాని బైఫర్కేషన్. అది అక్కడితో చెప్పుకున్నాం. సింహరాశికి అయిపోయిన తర్వాత కన్యారాశిలో వచ్చే నక్షత్రాలు, దానికి ఉండేటువంటి అధిపతులు అంటే స్టార్ లాడు, సైన్ లాడు, సబ్లాడు. దీని తర్వాత కన్యారాశి తర్వాత కూడా ఏమిటంటే తులారాశి అక్కడితో 5 అవుతాయి బట్ 180 దాకా. అలాగా మళ్ళీ దాని గురించి విపరీతంగా అంటే మనం విపులంగా చెప్పుకోవచ్చు మనం. ఫస్ట్లో ఏమిటంటే ఇది ఎలా ఉంటుంది, ఇప్పుడు సింహం తర్వాత కన్యరాశి అంటే మనకు ఎలాగైతే వృషభ రాశిలో స్టార్ట్ అయిందో అంటే ముందర మేష రాశి 22 సబ్బులు, తర్వాత వృషభ రాశికి ఎంత 22 అండి 49 దాకా దాంట్లో వచ్చిందన్నమాట. అది
అది 22 తర్వాత అండి 21, 43 దాకా వస్తుంది జమిని దానికి అనుకున్నాం. దాంట్లో ఏమిటంటే 1, 2 సేమ్ అదే వస్తాయి అన్నమాట. అంటే ఏమిటి, అక్కడేమో అశ్విని భరణి కృత్తికలో ఒకటి వచ్చింది, అది ఒకటో పాదం. మళ్ళీ ఇక్కడ వృషభ రాశిలో కృత్తికలో 3 పాదాలు, కృత్తిక రోహిణి 4, తర్వాత మృగశిర 2, అదనమాట. మళ్ళీ మృగశిర మిథునంలో అలా వస్తుందన్నమాట. అదేవిధంగా అదే ప్యాటర్న్లో కన్యారాశిలో వస్తుంది. మనకు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, మేష రాశి ఎలా చెప్పుకున్నామో సింహరాశి అలాగా, వృషభ రాశి ఎలా చెప్పుకున్నాం, ఇక్కడ కన్యారాశి కూడా అంతే. ఆ విధంగా మనకి అలా బైఫర్కేట్ చేసి చెప్పింది అనమాట అండి. ఇక్కడితో ఏం చేద్దామంటే దీన్ని మళ్ళీ విపరీతించాలంటే ఇంతే వస్తుంది. మొదట చెప్పేసాను బాగా, కాబట్టి ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇదేమో కన్యారాశి గురించి చెప్పుకున్నాం విశేషాలు అన్నమాట. తర్వాత తులారాశి చెప్పుకుందాం, తర్వాత వృశ్చిక రాశి వస్తుంది. స్వస్తి.